పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ. అసలు ఏం కోర్సు నేర్చుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్ కు పోయినా కూడా ఇదే లొల్లి. సింపుల్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ రీల్ ఎండ్ వరకు చూడండి. అసలు మీకేం కావాలి, ఏం నేర్చుకోవాలి. పైథాన్ ఫుల్ స్టాక్ అంటే ఏంటంటే వెబ్ డెవలప్మెంట్స్, చిన్న చిన్న కంపెనీస్, అఫ్ కోర్స్ ఎన్ని వెబ్ అప్లికేషన్స్ చేయాలన్నా పైథాన్ ఫుల్ స్టాక్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. జావా ఫుల్ స్టాక్ ఏంటంటే బ్యాంకింగ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ కి చేస్తారు. సైబర్ సెక్యూరిటీ మీకు తెలిసిన విషయమే కదా. సో నవేడేస్ ప్రతి ఒక్క కంపెనీకి సైబర్ సెక్యూరిటీ అనేది ఎంత నీడో, దాంట్లో అసలు చాలా చాలా మార్కెట్ ఉంది. ఒక మాట చెప్పాలి అంటే ఏఎంఎల్ ఏంటంటే మీకు మ్యాథమెటిక్స్ ఇష్టమైందా, మీరు మ్యాథ్స్ బాగా చేసి లాంగ్ టర్మ్ లో కోడింగ్ మీద వర్కౌట్ చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్. నా ఇప్పుడు జెన్ఏ ఏంటంటే క్రియేటివ్ ఇట్స్ లైక్ కోడింగ్ హబ్ అన్న సైబర్ సెక్యూరిటీ మైండెడ్ ఎథికల్ హ్యాకింగ్ టైప్ లో. మరి ఇప్పుడు ఇదంతా నాకు అయితలేదు మేడం, నేను ఈ కోడింగ్లన్నీ చెయ్యలేను, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టలేను అంటే మంచి కమ్యూనికేషన్ డెవలప్ చేసుకో. బిజినెస్ అనలిస్ట్ సూపర్గా రాణించవచ్చు. నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న ఫ్రెషర్గా అయినా కూడా బిజినెస్ అనలిస్ట్కి బిగ్గెస్ట్ మార్కెట్ ఉంది. ఎందుకు చెప్తా చూడండి. బిజినెస్ అనలిస్ట్ ఎందుకంటే అంతకుముందుకు స్టార్టప్ ఫౌండర్స్ కూడా పెట్టినప్పుడు ఏంటంటే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి ఏ ఫీచర్ ఎక్కడ ఉండాలి, థీమ్లో ఎలా ఉండాలి, బటన్స్ ఎలా పెట్టాలి, సో ఎన్ని పేజెస్ ఉండాలి, దాని ఫంక్షనాలిటీస్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు బిజినెస్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది కదా. ఎనీ ప్రోడక్ట్ తీసుకో, ఆ ప్రోడక్ట్కి బిజినెస్ అనలిస్ట్ కంపల్సరీ. ఎందుకంటే ఒక టీమ్ ఆఫ్ డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళకి వర్క్ అసైన్ చేయాలి. ఎవరు చేస్తారు? టెక్ లీడ్ చేస్తారా? టెక్ లీడ్ వర్క్ తీసుకుంటాడు. అసైన్ చేయడం కానీ వాళ్ళు వర్క్ స్టేటస్ని ట్రాక్ చేయడం కానీ ఎవ్రీథింగ్ బిజినెస్ అనలిస్ట్ చేస్తాడనమాట. సో ఎవ్రీ కంపెనీ రిక్వైర్స్ అ బిజినెస్ అనలిస్ట్.